అమరేంద్ర మరియు డాక్టర్ కలిసి రణ్వీర్‌ని ఇంట్రాగేషన్ చేయనీకి ప్రయత్నిస్తూ ఉంటారు. రణ్వీర్ భార్య పేరు తెలుసుకోవడానికి అమరేంద్ర గట్టిగా అడుగుతూ ఉంటాడు. కానీ రణ్వీర్ మత్తులో ఉండాలి అని ఇవాళ ఏమీ చెప్పొద్దు డాక్టర్, ఇంజెక్షన్ డోస్ ఎక్కువగా అయితే బ్రెయిన్ డెడ్ అయ్యే అవకాశం ఉంది అని అమరేంద్రకి వివరిస్తూ ఉంటాడు. రణ్వీర్‌కి మెలకువ రాకముందే తనని ఇంట్లో దాచాలని అమరేంద్ర నిర్ణయించుకుంటాడు. తనని ఏం జరగకుండా తెలియకుండా ఉంటేనే మనకు ఇంకోసారి ఛాన్స్ దొరుకుతుంది అని అమరేంద్ర ప్లాన్ చేస్తూ ఉంటారు. అమరేంద్ర మరియు తన టీమ్ రణ్వీర్‌ని తీసుకొని తన ఇంటికి వెళ్తూ ఉంటారు. ఇంకోవైపు రణ్వీర్ భార్య కంగారుగా ఆటోలో రణ్వీర్ ఇంటి దగ్గరికి వస్తుంది. అమరేంద్ర కారు వస్తుండగా తెలుసుకొని ఆవిడ కంగారుగా ఇంట్లోకి వెళ్ళి దాక్కుంటుంది. అమరేంద్రకి ఆటో డ్రైవర్ వల్ల ఒక ఆవిడ ఆటోలో వచ్చి ఈ ఇంట్లోకి వెళ్ళింది అని విషయం తెలుస్తూ ఉంటుంది. అమరేంద్ర రణ్వీర్‌ని ఇంట్లో దాచి అక్కడ ఉన్న లాయర్‌ని నిలదీసి అడుగుతూ ఉంటుంది. మేము ఇప్పుడు బయలుదేరాము. నీకు ఎలా తెలుసు అని అమరేంద్ర అడిగితే లాయర్ ఏదో అబద్ధం చెప్పి మేనేజ్ చేస్తూ ఉంటారు. అమరేంద్ర ఆ ఇంట్లో ఉన్న రహస్యమైన ఆవిడ ఎవరో కనుక్కోవాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఇక చివర్లో విశ్వంబర అనే ఒక చాంటింగ్ వస్తుంది. ఇది సీరియల్‌లో జరిగే కొత్త మార్పులు మరియు శివతాండవానికి సంకేతంగా తెలుస్తూ ఉంటుంది. ఆ చాంటింగ్‌తో ఎపిసోడ్ చాలా ఇంటెన్షన్‌గా జరుగుతుంది. మన మొత్తానికి ఈ ఎపిసోడ్‌లో రణ్వీర్ వైఫ్ ఎలా బయటపడుతుందో మరియు అమరేంద్ర తన వెతుకుతున్న లాంటి గట్టిగా ప్రయత్నించడం ఎలా జరగబోతుందో మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూద్దాం.